రాష్ట్ర వ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉమెన్ వెల్నెస్ ప్రొఫైలింగ్ ప్రోగ్రాం అమలులో అలసత్వం వహించొద్దని మంత్రి దామోదర రాజనరసింహ అధికారులను ఆదేశించారు. ఈ నెల 8న ప్రారంభమైన ఈ కార్యక్రమం పురోగతి అమలు తీరుపై సెక్రటేరియట్ నుంచి ఆరోగ్య శాఖ, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. టెస్టుల కోసం గ్రామాల నుంచి మహిళలను హాస్పిటల్స్ కి తీసుకురావడానికి, పరీక్షలు చేసిన తర్వాత వారిని తిరిగి సురక్షితంగా ఇళ్ల వద్ద దింపడానికి వాహనాలను సమకూర్చాలని సెల్ఫ్ అధికారులకు సూచించారు మంత్రి దామోదర రాజనరసింహ. హాస్పిటల్స్ లో మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎక్కువసేపు వేచి ఉండే అవసరం లేకుండా చూడాలని కోరారు. డాక్టర్లు, సిబ్బందిని అందుబాటులోకి ఉంచుకోవాలని ఉన్నతాధికారులకు సూచించారు. కుర్చీలు, తాగునీరు, ఇతర సదుపాయాలు కల్పించాలన్నారు. ఒకే రోజు ఎక్కువ మందిని హాస్పిటల్స్ కి తరలించి వారికి ఇబ్బంది కలిగించొద్దన్నారు. ఒక పద్ధతి ప్రకారం స్కెడ్యూల్ మెయింటైన్ చేయాలని సూచించారు. స్క్రీనింగ్ లో ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉన్నట్లు తేలితే వారిని ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే చికిత్స ప్రారంభించాలన్నారు. స్క్రీనింగ్ జరిగే అన్ని హాస్పిటల్, డయాగ్నోస్టిక్ సెంటర్లలో అవసరమైన మేర సిబ్బంది నిత్యం అందుబాటులో ఉండాలన్నారు. మహిళల నుంచి రక్త నమూనాల సేకరణ మొదలుకొని వాటిని ల్యాబ్లకు చేర్చే వరకు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని, శాంపిల్స్ దెబ్బతినకుండా పక్కాగా కోల్డ్ చైన్ ప్రోటోకాల్స్ మెయింటైన్ చేయాలన్నారు. ల్యాబ్ లో నమూనాల వివరాలు ఎంటర్ చేసేటప్పుడు ఎలాంటి తప్పులు దొరలకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని మంత్రి హెచ్చరించారు. అన్ని జిల్లాల డిఎంహెచ్ఓలు, హాస్పిటల్ సూపరింటెండెంట్లు విధిగా క్షేత్రస్థాయిలో పర్యటించి స్క్రీనింగ్ జరుగుతున్న తీరును పర్యవేక్షించాలని మంత్రి ఆదేశించారు. ఎక్కడైనా చిన్నపాటి లోపాలు తలెత్తితే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి సత్వరమే తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అన్ని విభాగాల మధ్య పక్కా సమన్వయం ఉండాలని మంత్రి స్పష్టం చేశారు.